పవన్ కళ్యాణ్ గారు పాటలో పాడి తన గళాన్ని ఆఫ్టర్ డిప్యూటీ సీఎం ఆఫ్టర్ ఆయన ఒక గళాన్ని విప్పారు అంటే ఆ మాట వినాలని పాట ఏంటి, ఈ మాట వినాలి ఏంటంటే నేను మొత్తం చూశాను, విన్నాను. కానీ అది ప్రతి మాట కూడా, ప్రతి అక్షరం కూడా ఆ పాటలో కరెక్టే ఉన్నాయి, ఏమి రాంగ్ ఏమీ లేదు. చాలా అంటే చాలా బాగా పాడారు. ఆఫ్టర్ డిప్యూటీ గారి అయిన తర్వాత కూడా ఆయన గళాన్ని మరి ప్రజల్లోకి ఒక హరిహర వీరమల్లు మూవీలో గళాన్ని విప్పి అతను మంచి మెసేజే ఇచ్చారు. ప్రస్తుతం కానీ ప్రజల కాళ్ళ దగ్గర కూర్చున్న నాయకుడు ఎవరు లేరు. కానీ ఇతను ఏంటంటే ప్రజల దగ్గర కూర్చుంటున్నాడు, ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజలతో తింటున్నాడు, ప్రజలలో నిద్రపోతున్నాడు, అంత కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలు కూడా ఎందుకు ఇస్తున్నారంటే ఇప్పుడు డిప్యూటీ పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. కానీ ఆ సినిమాలైనా కానీ ఎందుకు తీస్తున్నారమ్మా అంటే ప్రజలకి ఏ కష్టం ఎప్పుడు వచ్చిందో తెలియదు. హార్దిక పరంగా ఈ సినిమాలు చేసుకొని పక్కన పెట్టుకుంటే ఆ డబ్బులు ప్రజలకి పెట్టడం కోసం వస్తాయి. సో మరి మేనేజ్ చేయగలరంటారా మూవీ ఇండస్ట్రీని, అలాగే ఈ పొలిటికల్ కెరీర్ ని పవన్ కళ్యాణ్ గారు? మరి సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు, అలాగే ఇతను కూడా చేస్తారు, చేయరని నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ సినిమా ప్రపంచం అయితే మాత్రం గత 28 ఏళ్ళ బట్టి అతని దగ్గరే ఉంది. కానీ ఇది ఇప్పుడు రాజకీయ పరంగా అంటారా, ఇది కూడా వస్తుంది కొంచెం, వస్తుంది.